హలో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది రెండు రోస్ని మెర్జ్ చేయటం, రెండు రోస్ని మెర్జ్ చేయటం, రెండు కాలమ్స్ని మెర్జ్ చేయటం అనమాట. మెర్జ్ అంటే మీకు ఐడియా ఉంటుంది, రెండింటిని జాయిన్ చేయటం అనమాట. దానికి ఎట్లాగో చూద్దాం. హెడ్డింగ్ ట్యాగ్ ఇక్కడ 3 ఉన్నాయి చూడండి. మూడిట్లో ఒక ట్యాగ్ని డిలీట్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. చూడండి, ఈ రెండింటి కలిపి ఒకే హెడ్డింగ్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి దానికి చిన్న కమాండ్ రాద్దాం. కాలమ్ స్పాన్ ఈక్వల్ టు 2 ఇచ్చాను. చూడండి, ఈ రెండు యొక్క కాలమ్స్కి ఒకే హెడ్డింగ్ వచ్చిందనమాట. మనం ఇచ్చిన కమాండ్ ఒకసారి పరిశీలిద్దాము. టీహెచ్లో కాలమ్ స్పాన్ 2 ఇచ్చానమాట. అంటే మనం కంబైన్ చేసిన కాలమ్స్ 2 అనమాట. 2 ఇచ్చాము కాబట్టి 2 కాలమ్స్ కంబైన్ అయిన అనమాట. అదనమాట కమాండ్. మనం ఒకటి చూద్దాం, ఎర్రర్ వస్తుంది. ఒకసారి పరిశీలిస్తే మీకు అర్థమైంది. ఇట్లా మొదటి పొజిషన్లో ఉన్నట్టు ఉంది. మనం అందుకని రెండు కాలమ్స్ కావాలి కాబట్టి 2 కాలమ్స్ ఇచ్చానమాట. ఇట్లా మనం కంబైన్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా మనం హెడ్డింగ్లో కాకుండా ఇక్కడ సైడ్ డేటా 1 డేటా 4ని కూడా, అంటే 2 రోస్ని కంబైన్ చేద్దాం. ఇదో రోని, అంటే ఈ 2 రోస్ని మాత్రమే కంబైన్ చేద్దాం. అండ్ అప్పుడు దీనికి డేటా దగ్గర ఈ డేటా 4ని డిలీట్ చేద్దాం, సేవ్ చేద్దాం. మనం ఈ సెల్స్లో కాబట్టి, డేటా సెల్స్లో కాబట్టి మనకు ఇవ్వాల్సింది డేటా ఫస్ట్ డేటా 1లో ఇక రోస్ స్పాన్ అనమాట. 2 రోస్ కలిసిపోవాలని చెప్పి కమాండ్ ఇచ్చాను అనమాట. రోస్ స్పాన్ ఈక్వల్ 2 ఇచ్చాను అనమాట. ఇట్లా మనం సేవ్ చేద్దాం. దీన్ని ఇలా కలిసిపోయింది అనమాట. దీనికి కూడా హెడ్డింగ్ రూపంలో కావాలనుకోండి, ఈ టీడీ తీసి హెచ్ పెడితే సరిపోద్ది. హెడ్డింగ్ రోస్ మధ్య కూడా ఇవ్వచ్చు అనమాట. సేవ్ చేద్దాం. చూడండి, ఇది హెడ్డింగ్ రో అనమాట. ఇది కూడా సబ్ హెడ్డింగ్ కింద వచ్చేసింది అనమాట. ఇలా రోస్ మధ్య మనం హెడ్డింగ్ కూడా పెట్టుకోవచ్చు. టీహెచ్లు కూడా మనం కమాండ్లు వాడుకోవచ్చు అనమాట. ఇంతవరకు హెడ్డింగ్ అనమాట. అంటే హెడ్డింగ్ 2 కాలమ్ స్పాన్ సెట్ చేసాను అనమాట. ఇక్కడేమో కాలమ్ స్పాన్ వాడాము, ఇక్కడేమో రోస్ స్పాన్ వాడాము అనమాట.